దిస్ ఈజ్ రఘుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో 4 మార్క్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 4 మార్క్స్ మనం 1Bలో ఫస్ట్ లోకస్ అనే చాప్టర్ అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ అని డిస్కస్ చేసాం. థర్డ్ వన్ డిఫరెన్షియేషన్లో 4 మార్క్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద డిస్కస్ చేసాం. ఈరోజు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద ఒక 4 మార్క్స్ అనేది వస్తుంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ టోటల్గా మనకు 4 మార్క్స్ కంప్లీట్ అయినట్టు. దీంతో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ టోటల్గా మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఒక 4, యాక్చువల్లీ కంటిన్యూటీ నుంచి ఒక 4 వస్తుంది. లిమిట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఒకసారి ఏం చేస్తాడంటే లిమిట్ లో నుంచే 4 కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లిమిట్స్ లో ఒకవేళ 4 మార్క్స్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్